క్రియలు లేని విశ్వాసము మృతము అంటాడు. ఈ రోజున కనిపించే దైవజనుడికే నీవు విలువివ్వనప్పుడు అదృశ్యుడైన దేవుణ్ణి నువ్వు ఎలాగూ గౌరవిస్తావు? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ రోజు నుంచి కూడా ఈ 27వ వార్షికోత్సవం జరుపుకుంటున్న మీరందరూ కూడా మీ దైవజనుడికి విలువివ్వండి, గౌరవించండి, వారిని ఏం చేయాలి? సన్మానించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి పక్షంగా నిలబడాలి. నమ్మిన వారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా చేస్తారా? చేస్తేనే దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, దేవుడు మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబ సరిహద్దులను ప్రభువు విశాలపరుస్తాడు, దేవుని హస్తం మీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? దైవజనుని మీకు విలువ ఇవ్వండి. దేవుని సేవకుడు ఎప్పుడైతే సంతోషంతో నా సంఘ బిడ్డలు ఈ రోజున ప్రభు కొరకు గొప్ప త్యాగం చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు, ప్రభు కొరకు కానుకలను సమర్పిస్తున్నారు, సేవలో తోడ్పాటు అందిస్తున్నారు, వారు నా పక్షంగా నిలబడ్డారని దైవజనుడికి సంతోషం వస్తే ఇంకా ఆరోగ్యము పెరిగి దీర్ఘాయుష్షు ఇచ్చి దేవుడు వారిని ఇంకా బలముగా మీ కొరకు కన్నీరు కార్చి, మీ కొరకు వ్యాజ్యమాడి, మీ కొరకు రోధించి అంగలార్చి దేవుని దగ్గర మిమ్మల్ని సమర్పించినప్పుడు పరలోకము నుండి దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి మెండుగా దిగి వస్తాయి. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, దైవజనులు మన పక్షమన విజ్ఞాపన చేస్తారు. నేను ఇంకొక విషయాన్ని చెప్పి ఇంకొక అంశంలోనికి వెళ్ళిపోదాం. మోషే, మనం నిర్గమకాండ గ్రంథంలో చూసినట్లయితే మోషే ఎంత గొప్ప దైవజనుడు అంటే, ఇలా చూడండి, మోషే కానాను దేశంలో ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి అమ్మ? మోషే కనాను దేశంలో ప్రవేశించలేకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? మీరు రోజు వాక్యం చదువుతారు కదా, దైవజనుల కంటే మీకు బాగా తెలుసు. మేమంటే పైన ఉండొచ్చు కానీ మీరు కింద ఉన్నా కానీ మీరే గొప్పవారు. ఎందుకో తెలుసా? కొన్ని వందల సేవకులు వచ్చి మీకు వాక్యం ప్రకటిస్తారు. ప్రతిదీ కూడా మీ హృదయం అనే పలక మీద రాసుకుంటే, మీ మైండ్లో ఉంటే అవి మీరు ఇంకా దేవునిలో ఆత్మలో బలపరచబడతారు. ఎందుకో తెలుసా? మోషే 6 లక్షల కాల్బలను నడిపించాడు. స్తోత్రం చెప్పండి. 10 అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడు. 6 నెలల మీద ప్రజలను నడిపించాడు. అంతేకాదు, వెనుక వస్తున్న శత్రువులను సహితము దేవుని దగ్గర మొరపెట్టి వాళ్ళని ఏం చేశాడు? ఫరోను, అతని సైన్యమును, అతని రౌతులను, అతని రథములను ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. కేవలం ఒక కర్రతో దేవుడు ఈ కర్రను తీసుకుని వెళ్ళమన్నాడు. చాలామంది అనుకుంటారు దేవుని శక్తి చాలా గొప్పదండి సాతాను శక్తి కంటే. అందుకే దేవుడు ఒక ఎగ్జాంపుల్ మనకు చూపించాడు. ఆ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? మోషే ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు కర్రను పడవేయగానే పాము అయింది. మనందరికీ తెలుసు. మంత్రగాళ్ళని పిలిచాడు ఫరో. పిలిచిన వెంటనే వాళ్ళు కూడా ఏం చేశారు? కర్రను పడవేయగానే పాము అయింది. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి తెలుసా? మోసే చేసిన పాము మంత్రగాళ్ళు చేసిన పామును మింగేసింది. ఏది గొప్ప చెప్పండి? అక్కడ చెప్పాలి అందరూ. దేవుని శక్తి చాలా గొప్పది, దేవుని బాహువు చాలా గొప్పది. ఆయన ఆకాశ మహాకాశములు పట్టచాలనంత గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటారు. మీరు నాకు ఎలాంటి మందిరం కట్టిస్తారన్నారు. మరి కొరింథీయులకు రాసిన పత్రికలు అంటారు, మీరే దేవుని ఆలయమై ఉన్నారు. దేవుడు మన హృదయంలో అనే ఆలయంలో నివసించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. అలాంటి మోషే అద్భుతాలు చేశాడు. ఎలాంటి అద్భుతాలు తెలుసా? ప్రార్థన చేయగా పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా, వారికి ఆకలి వేసినప్పుడు మన్నాను కురిపించి, పూరేళ్లను కురిపించి దేవుడు మరి బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. ఒకసారి బండను కొట్టమన్నాడు, కొట్టాడు, నీళ్ళు వచ్చినాయి. రెండవసారి బండతో మాట్లాడమన్నాడు, ద్రోహులారా మీకోసం నీళ్లను రప్పించాలా అని. ఒక దేవుని సన్మానించకుండా ఆ ప్రజలు విసిగి